ఈ స్టేజ్లో నొప్పి పెరుగుతూ ఉంటుంది. మన మోకాలు మనకిచ్చే సిగ్నల్స్, అలారమ్స్ పెరుగుతూ ఉంటాయి. సో మన మోకాలు చెప్తుంది, రమణ లోడ్ ఎత్తాలిరా, చెక్ పోస్ట్ పడుద్ది అన్నట్టు మన శరీరం కూడా చెప్తుంది, బాబు నువ్వు ఎక్సర్సైజులు చేయి నాయనా, డాక్టర్ కిషోర్ దగ్గరికి వెళ్ళు, లేకపోతే కత్తడుద్ది అని చెప్తుంది మన శరీరం. మనం అది గ్రహించాలి. ఎందుకంటే ముందు 2 స్టేజ్లతో పోలిస్తే ముందు స్టేజ్లో ఓన్లీ శబ్దాలు, క్రిప్టస్ అంటాం. రెండో స్టేజ్ శబ్దంతో పాటు నొప్పి, అప్పుడప్పుడు వచ్చే నొప్పి. ఇప్పుడు శబ్దంతో పాటు ఎప్పుడూ మనతో ఉండే నొప్పిలా తయారవుతుంది. కాలు వంకరపోవడాలు, మనం చెయ్యి మోకాలు మీద పెడుతుంటే ఏదో అప్పడాలు నలిపినట్టు టప్ 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 శబ్దాలు, అసలు ఎక్కువ దూరం నడవలేని పరిస్థితి, రాత్రి గుంజుతుంటుంటుంది, కొద్దిగా వాపు రావడం, ఇవన్నీ మోకాలు అరగడంలో లక్షణాలు. ఇవన్నీ మనం గ్రహించి వెంటనే మనం ఎక్స్రే తీయించుకునేటప్పుడు ఏపీ స్టాండింగ్ లో తీసుకోవాలి. చాలా మంది పడుకోబెట్టి తీస్తారు, అది కరెక్ట్ కాదు. ఏపీ స్టాండింగ్ లో తీయాలి. తీసుకుని మనం ఏ స్టేజ్ లో ఉన్నామో అలాంటి ఆర్థోపెడిషన్ చూపించుకోవాలి. దానికి తగ్గ ఎక్సర్సైజ్లు, ఫిజియోథెరపీ చాలా ఇంపార్టెంట్. ఈ స్టేజ్ 1 స్టేజ్ 2 లో పెయిన్ ఫిజిషియన్ యొక్క రోల్ కూడా చాలా ఇంపార్టెంట్. స్టేజ్ 2 లో కొద్దిగా తగ్గుతుంది, కానీ పెయిన్ ఫిజిషియన్ అవసరం కూడా ఇందులో ఉంటుంది. స్టేజ్ 3 అనేది నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ లో ఇప్పుడు నొప్పి తగ్గే అవకాశం కొద్దిగా తగ్గుతుంది, కానీ నెవర్ లేట్. ఇప్పుడు కూడా మంచి పని చేయడానికి ఎప్పుడు ఆలస్యం లేదు. ఇప్పుడు అయినా సరే మనం అది చేయడం మొదలు పెట్టాలి స్టేజ్ 3లో.